కోటి పసుపు కొమ్ములను అమ్మ నన్ను 6 నెలలు బట్టి అడిగింది. కోటి కొమ్ములంటే మాటలు కాదు. నా దగ్గర ఏముందమ్మా, నేను ఏం చేయగలను? ఏం చెయ్యలేను నేను. రోజు ఇలాగా నన్ను భయపెట్టి ఇలాగ ఎత్తుకొని వెళ్ళి నడి సముద్రంలో పారేసిది. పారిస్తే పువ్వులాగా నేను నీటి మీద తేలేవాడు. నువ్వు ఉంటుంటే నాకెందుకు భయం? నేను చచ్చిపోతానండి భయమా? అబ్బే నువ్వు ఉన్నావు పక్కనే, నేనెందుకు చచ్చిపోతాను? నేను చచ్చిపోను, నేను ధైర్యంగా ఉండేవాడు. పువ్వులాగా సముద్రంలో తేలి తెల్లవారు కూడా నీటి మీద నడిచి ఒడ్డుకొచ్చేటప్పటికి తెల్లవారిపోయేది. ఒడ్డుకొచ్చేసరికి 4 నెలలు నాకు నిద్ర సుఖం లేకుండా చేసింది. రే ఎందుకు తెలుసా? నేను అడిగాను. నేను ప్రజలది డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తు నేను అడగలే. నాకెందుకురా, నేను ఇచ్చిందే వాళ్ళకి. కలియుగం మగపురుషుడికి మాంగళ్యానికి పట్టుదిట్టం తగ్గిపోయింది. ఎక్కడైనా మగపురుషులకి ఆయురారోగ్యం బాగోక తెగ చనిపోతున్నారు, స్త్రీలే ఉండిపోతున్నారు. అందుకని నువ్వు నిలబడు, నేను తెచ్చుకుంటాను. నీకెందుకు భయం? నువ్వు నిలబడరా, ఇక్కడ నిలబడు. నాని ఎలా తెచ్చుకోవాలో నేను తెచ్చి పడేసుకుంటాను. నువ్వొక్క మాట చెబితే చాలు. అమ్మ సెలవిచ్చింది. అమ్మ ఏ రోజున చెప్పమంటావు? నీతో నేను వేగలేను. మేమెంతటి వాళ్ళమి, మానవులమి, మనం అంతా సేవకులమి. వాళ్ళు పట్టపరాణి లాలు ఏడుదండి. సృష్టికే పట్టపరాణి, 7 కోట్ల మందికి అధిపతి అమ్మ, 3 అమ్మల మూల పుట్టమ్మ ఏడుతల్లి. కాబట్టి సరే, ఏ రోజున చేయమంటావో చెప్పమ్మా అన్నాను. ఫలానా రోజు చెప్పాను. తిరిగి అవుతుంది. అదే కరెంట్ అంటే ఓల్టేజ్ తక్కువ. 24 సంవత్సరాలు పెట్టిందండి ఇది. ఊరు గడప చేసేది. ఈ గుడి స్టార్ట్ చేసి 13 నెలలు. మొన్నటికి ప్రథమ వార్షికోత్సవం మొన్న ఆదివారం సంవత్సరం పూర్తయింది. ఇది 2వ సంవత్సరం రేపు తర్వాత సుమంగళిగా అందుకు నాకు వచ్చారు. సుమంగళి కోరింది అందరికీ. చాలా మంది యావత్తులు 170 మంది మా వాళ్ళు చెప్పుకుంటున్నారు. 170 మంది 30 మంది కోటి కొమ్ములు కూడేసి అంతా ఫోన్. మా 2 మైల్ దూరం మా గుప్తా తమ్ముడికి మా కాపులు ఇచ్చాం. అర్ధరాత్రి రాత్రి 2:30 దాటాక కోటి కొమ్ములు పసుపు కొమ్ములు నోము ప్రజల అందరి చేత ఆహ్వానం అందుకున్నది. ప్రజలందరూ కూడా సహాయం చేశారు అమ్మకి. ఆ తల్లి వాళ్ళందరి కోరికలు తీర్చి ఆరోగ్యాన్ని, అష్టవసర్యాలు, భోగ భాగ్యాన్ని ఇవ్వాల, మాంగళ్యాన్ని, మగపురుషులు ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తల్లి. శ్రీ తోటలో దుర్గమ్మ, ఉత్తరాంధ్ర కనక దుర్గమ్మ గ్రామం రామలింగాపురం గ్రామం, కొత్త వలస మండలం, విజయనగరం జిల్లా.